మహాగణుడిని మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా దేవుని పిల్లలైన అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఈ జూలై నెల 7వ తారీఖు ఆదివారం ఉదయకాల వేళలో దేవుడిస్తున్న వాగ్దానము, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మన వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మనము దేవుని మందిరములో నాటబడాలి. నాటబడటం అంటే అర్థం ఏంటి? స్థిరముగా ఉండుట, అటు ఇటు ఊగిపోకుండా, అటు ఇటు తొలగిపోకుండా ఉండుటయే. మనం ఎప్పుడైతే అలాగ ఉంటామో, దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో, యెహోవా కొరకు మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన వాగ్దానాల కొరకు, ప్రభు ఇచ్చిన వాగ్దానాల కొరకు కనిపెడుతూ జీవిస్తామో, అప్పుడు మనం ఏమవుతామంటే వర్ధిల్లుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు మనకి వెంటనే జరిగించకపోవచ్చు కార్యాలు మనల్ని పరీక్ష పెడతా ఉంటాడు. మనం ఓపిక కలిగి ఉందాం, ఓపిక కలిగి జీవిద్దాం. మనం వర్ధిల్లాలంటే ఒకటి మాట, దేవుని మందిరంలో గడుపుట, దేవుని మందిరంలో స్థిరముగా ఉండుట, దేవుని మందిరంలో నాటుబడినప్పుడే మనం వర్ధిల్లుతాం, మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. మన నిత్య సహాయము ప్రభు మనకు దయచేస్తాడు. అటువంటి దైవ సన్నిధి, ప్రభు కాపుదల మనందరికీ తోడి నడిపించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్.